40 ఏళ్లకి 4.5 ఏళ్లుగా ప్రతి నెల ఖచ్చితంగా సంక్షేమ పథకాలని చేర్చినటువంటి వాలంటీర్ తన జేబులోది ఏమి ఇవ్వాల, జగన్ సర్కార్ ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళాడు. ఆ వాలంటీర్ల విషయంలో అదే ఒక అయోమయం తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ మీడియాకి కానీ. వాళ్ళని ఒకరోజేమో వైసీపీ కార్యకర్తలంట, ఇంకో రోజేమో వాళ్ళు వైసీపీని ఎదిరిస్తున్నారంటుంది, ఇంకో రోజునేమో వాలంటీర్లు తిరగబడ్డారంటుంది, ఇంకో రోజున వాలంటీర్లకు సంబంధించి కేసులు అంటుంటుంది. విచిత్రమైనటువంటి భ్రమలలో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాలంటీర్ అన్నటువంటి వాడు కనుక ఇంటి దగ్గరికి వెళ్తే జగన్ ఇచ్చిన సంక్షేమం గుర్తుకొస్తుంది, ఎక్కడ ఓట్లోటు పడతాయో అన్నటువంటి భయం. ఏదైతే రోడ్ల మీద కనుక విగ్రహాలకి ముసుగులు తొడిగేసి తద్వారా నాయకుల్ని మర్చిపోతారు జనం ఈ 2 నెలల్లో అని ఎట్లాంటి భ్రమల్లో బ్రతుకుతారో అదే భ్రమలు అనమాట ఇక్కడ వాలంటీర్ విషయంలో. ఇప్పుడు వాలంటీర్ని బట్టి ఓటేస్తారా, వాలంటీర్ని చూసి ఓటేస్తారా? తెలుగుదేశం వాళ్ళకి సంక్షేమ పథకం అందింది, జనసేన వాళ్ళకి సంక్షేమ పథకం అందింది, కమ్యూనిస్ట్ వాళ్ళకి అందింది, బీజేపీ వాళ్ళకి అందింది. వాళ్ళు వాలంటీర్ మొహం చూసి ఓటేస్తారా? తమకి సంక్షేమం అందించాడని చెప్పి జగన్ ఓటేస్తారా? వాలంటీర్ ఏమి ఎన్నికల్లో పోటీ చేయడు కదా, వేయదలుచుకుంటే సంక్షేమం ఇచ్చాడు కాబట్టి వేయచ్చు, లేదా వాళ్ళ పార్టీకే ఓటేసుకుంటారు, సంక్షేమం ఎవడబ్బా సొత్తు అని వేసుకుంటారు. అది కామన్ థింగ్. ప్రజల్ని కన్విన్స్ చేయడం మానేసి వాలంటీర్ని మీద విషయం చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చి ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది ఏంటి, వాలంటీర్లకి సంబంధించి 3% మంది మాత్రమే వైసీపీ మాట అన్నారు, రాజీనామాలు చేశారు, మిగతా వాళ్ళందరూ చెయ్యం పోండిరా అంటున్నారు అని చెప్పుకొచ్చారు. మరి అంటే అప్పుడు పార్టీ కార్యకర్తలు కాదు కదా. అయినా తెలుగుదేశం వాళ్ళు అట్ట ఫీల్ అవ్వట్లా, వాలంటీర్ల మీద కేసులు పెడతా ఉన్నారు. తాజాగా ఒక వాలంటీర్ మీద కేసు పెట్టారు, మహిళా వాలంటీర్ మీద. పోలీసుల వివరాల ప్రకారం పింఛన్ల పంపిణీని తెలుగుదేశం పార్టీ ఆపేసిందని, మరో 2 నెలల్లో వచ్చే జగనన్న ప్రభుత్వం ఎప్పట్లాగే కొనసాగుతుందని విజయనగరం జిల్లా కొండక రకం గ్రామానికి చెందిన ఓ మహిళా వాలంటీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు విజయనగరం ఎంపీడీఓ వెంకట్రావుకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ స్టేషన్ పోలీసులకు వాళ్ళు సూచించారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆర్ వాసుదేవ్ వెల్లడించారు. ఆ వాలంటీరు రాజీనామా చేసేసి ఉంటే పోస్టు పెట్టినా ఏం చేయడానికి వీల్లేదు, రాజీనామా చెయ్యకపోయి ఉంటే ఖచ్చితంగా వాలంటీర్ మీద తర్వాత కేసు ఫేస్ చేయాల్సి ఉంటుంది.